చావా సినిమా చూసారా? ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ పైన చేసిన పోరాటం కనిపిస్తుంది. హరిహర వీరమల్లు ఈ సినిమాలో కూడా ఔరంగజేబే విలన్. ఇక ఎన్సీఆర్టీ పుస్తకాల విషయంలో ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. అవేంటంటే మొఘల్ సామ్రాజ్యం, ఢిల్లీ సల్తనత్కి సంబంధించి కొన్ని చాప్టర్స్ని తీసేశారు. వాటి స్థానంలో శాతవాహనులు, మౌర్యులు, గుప్తులు, చేర చోళ రాజులు, రాజవంశాలు, వాటి పాలనా దక్షత, ఆ రాజుల గొప్పతనం లాంటి చాప్టర్స్ని కొత్తగా యాడ్ చేశారు. అయితే ఇది కొంతకాలంగా ఈ సినిమాల్లో ఈ మొఘల్ రాజుల్ని విలన్లుగా చూపించే పద్ధతి, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో జరుగుతున్న మార్పులు, వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఇదేమన్నా కాకతాళీయంగా జరుగుతోందా, లేదంటే ఒక పద్ధతి ప్రకారం ఇలా చేస్తున్నారా అనేది ప్రశ్న. అయితే కేంద్రం ఏం చెప్తోందంటే లౌకికవాదం పేరుతోటి మన చరిత్రని తొక్కేశారు, ఒక పార్టీకి అనుకూలంగా ఆ చరిత్రని మార్చేశారు, ప్రస్తుతం మేము దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అనేది కేంద్రం వాదన. ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే మన రాజవంశాల గొప్పతనం ఈ జనరేషన్ స్టూడెంట్స్కి తెలియజేయాలి అనేది. అయితే విమర్శకులు ఏమంటున్నారంటే ఈ విధంగా చరిత్రని చెరిపేస్తే చెరిగిపోతుందా, ఏదైనా ఒక తప్పుడు సోర్స్ల ద్వారా లేని చరిత్రని విద్యార్థులు తెలుసుకుంటే ప్రమాదం కదా అనేది ఒక వాదన. అదేవిధంగా ఇప్పుడు భారత సమాజాన్ని తీసుకుంటే కులం విషయంలో, మతం విషయంలో చాలా సెన్సిటివ్గా కనిపిస్తోంది. ఇలాంటి ఒక టైంలో ఈ విధంగా మార్పులు చేర్పులు చేయడం, ఒక వర్గానికి సంబంధించిన రాజుల్ని విలన్స్గా చూపిస్తుంటే కనుక సమాజం పైన తప్పుడు ప్రభావం పడదా అనేది చాలామంది ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి.